అనంత్ అంబానీ వేసుకున్న డ్రెస్ ఉంది. ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ ఉంది. ఆ ఏనుగు బొమ్మ బంగారం అండ్ వజ్రాలతో కలిపి చేశారు. అది ఒక్కటి 14 కోట్లు. తర్వాత డ్రెస్ ఏదైతే ఉందో 200 కోట్లు. మొత్తం ఆ రోజు డ్రెస్ విలువ 214 కోట్లు. అలాగే రాధికా అంబానీ ఆమె వేసుకున్న డ్రెస్ 400 క్రోర్స్. 4 డ్రెస్సులు కలిపి 1600 కోట్లు. ఇవన్నీ చూసి పిచ్చెక్కిపోతున్నారు జనాలు. అరే అంటే వాళ్ళది తప్పులేదు, అరే ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, దేశం అభివృద్ధి చెందుతుంది కదా అనే ఉద్దేశంలో చెప్తున్నారు. నా ఆస్తి నేను చేసుకుంటా మీకేంట్రా అనేది ఆయన ఉద్దేశంలో వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రజల సైకాలజీని అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి. ఆ ఎమోషన్స్కి నెగిటివ్గా వెళ్ళారు కాబట్టి ఇంత బ్యాక్ఫైర్ అయింది. 15 డేస్లో 2.5 lakh మెంబర్స్ బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయిపోయారు. 15 డేస్లో 2.5 lakhs. అసలు యాక్చువల్గా మార్కెట్ కనుక చూసుకుంటే 35% జియో హ్యాండిల్ చేస్తుంది, 30% ఎయిర్టెల్, 23% విఐ వోడాఫోన్ ఐడియా, 12% మాత్రమే బిఎస్ఎన్ఎల్ చేస్తుంది. అయితే ఎప్పుడైతే జియో రేట్లు పెంచారో నేను పెంచుతా అని విఐ వాళ్ళు పెంచారు, ఎయిర్టెల్ వాళ్ళు పెంచేశారు. ఈ ఎయిర్టెల్ వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకోవడం రాదు. జియో వాడు ఏం చేశాడు, కాపీ కొట్టి ఎగ్జామ్ రాసేవాళ్ళు వీళ్ళు. సో జియో పెంచేసరికి నేను పెంచేస్తా అని చెప్పేసి పెంచేశారు. ఏమైంది చివరికి, అరే అందరూ పెంచారు కదా నేను బిఎస్ఎన్ఎల్కి మూవ్ అవుతానని చెప్పి కొంతమంది ఎమోషనల్ డిసిషన్స్ తీసుకున్నారు, మూవ్ అయ్యారు. ఇంకా కొంతమంది మూవ్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే అంత ఈజీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్ఎన్ఎల్ జియో కానీ ఎయిర్టెల్తో కంపీట్ చేసే పరిస్థితుల్లో లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడు గుడ్డ తిండి ఎలాగైతే ఇంపార్టెన్స్ అయిపోయాయో ఫోను ఇంటర్నెట్ అనేవి కూడా అంత ప్రజల భాగం అయిపోయింది, బ్లడ్లోకి వెళ్ళిపోయింది. ఇంటర్నెట్ లేకుండా ఏది జరగని పరిస్థితి. అయితే వీడియో స్ట్రీమింగ్ ఎక్కువ జరుగుతుంది, దానికి 4G 5G స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే బిఎస్ఎన్ఎల్ ఇక్కడ ల్యాక్ అయింది, అంత పవర్ఫుల్గా లేదు. ఎందుకంటే ప్యూర్గా ఇంటర్నెట్ మీద వర్క్ చేసేవాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే కొన్ని కంపెనీస్ కానీ వీళ్ళు బిఎస్ఎన్ఎల్ని ఆప్ట్ చేసుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే నాకు డబ్బుల కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే స్పీడ్ అండ్ కనెక్టివిటీ ఈ పరిస్థితిలో. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఇక్కడ ఒక ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా నిర్ణయం తీసుకుంటే జనాల సైకాలజీ ప్రజల సైకాలజీ మీద మనం బిహేవ్ ఎలా పడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గోట బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. అసలు బిఎస్ఎన్ఎల్ పెట్టినప్పుడు 2001 నుంచి 2008 వరకు 46,000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఒక్క సంవత్సరంలో 10,000 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ది కాబట్టి ఈ రాజకీయ నాయకులు అందరూ ఈ కరప్టెడ్ వాళ్ళందరూ దాని మీద పడ్డారు. దాంట్లో ఫస్ట్ పడిన వ్యక్తి ఎవరంటే దయానిధి మారన్. ఏం చేశాడు, 330 ఇంటర్నెట్ స్పీడ్ మొత్తం తన ఇంటికి పెట్టుకొని తన సన్ టీవీ దానికి అన్నిటికీ పంపించుకున్నారు. అదొక పెద్ద బ్యాక్ ఫైర్ అయింది. తర్వాత ఏ రాజా అనే ఒక వ్యక్తి ఏం చేశాడు, 176,000 కోట్లు స్కామ్ జరిగింది, 2G స్కామ్. దీనివల్ల ఏమైపోయింది, ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే 2023లో బిఎస్ఎన్ఎల్ 8,000 కోట్ల లాస్లో ఉంది. సో ఇలాంటి సమయంలో టాటా లాంటి ఒక విప్లవం, రతన్ టాటా గారు లాంటి ఒక వ్యక్తి 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని, అండ్ దీన్ని ఇంకా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి టీసీఎస్ లాంటిది దిగింది అనేసరికి ప్రజలకు ఊరట. అండ్ ఇంకోటి ఏంటంటే మన దేశ అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక ఎమోషనల్. సో ఇక్కడ ఎమోషనల్గా డిప్రవ్ అయిపోయారు. ఎందుకంటే నేను దీంట్లో వాడుకుంటే వీళ్ళు పర్సనల్గా వాడుకుంటారు డబ్బులు అనేది ఒకటి. అరే నేను బిఎస్ఎన్ఎల్లో చేయటం వల్ల ఒక కంట్రీ ఎకానమీ బెటర్ అవుతుంది, నాకు ఇష్టమైన వ్యక్తి రతన్ టాటా గారు లాంటి ఒక వ్యక్తి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే బ్యాక్ ఫైర్, జియో ఎప్పుడైతే వచ్చిందో టాటా డొకోమోని తొక్కి పడేసింది. రతన్ టాటా గారు ఇన్వెస్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. ఓకే, టాటా డొకోమోని అసలు కనుమరుగు చేసింది ఎవరంటే జియో. ఎప్పుడైతే ఫ్రీ ఇంటర్నెట్ అనగానే జనాలందరూ జియోకి వెళ్ళిపోయారు. 47 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ జియో, 38 కోట్లు ఎయిర్టెల్, 20 కోట్ల మంది బిఎస్ఎన్ఎల్. వాళ్ళందరూ ప్లాన్లో వచ్చారు, మనకి ఫ్రీ అంటే చాలు కదా, ఎగురుకుంటే వెళ్తాం. అలవాటు చేశాడు, మంచిగా ఫ్రీ ఇంటర్నెట్ అలవాటు చేశాడు. ప్రపంచంలో ఇంత తక్కువ ధర ఇంటర్నెట్ ఎక్కడ ఇవ్వరు. ఈవెన్ దో ఇప్పుడు పెరిగిన రేట్లకు కూడా కంపేర్ చేసుకుంటే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియన్ ఇంటర్నెట్ ఈజ్ వెరీ చీప్ కంపారిటివ్లీ చాలా కంట్రీస్తో పోల్చుకుంటే, ఈవెన్ దో డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకున్నా కూడా.